హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈరోజు మన జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన కంపెనీ వాళ్ళు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ వాళ్ళండి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించే అవకాశం కల్పించాలి అండ్ ప్రతి వ్యక్తికి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వాలి అని ఒక గొప్ప ఆలోచనతోటి, గొప్ప విజన్ తోటి అశోక్ కులరి గారు అని ఒక గ్రేట్ పర్సన్ అండి. ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు 2010 సెప్టెంబర్ 23 రోజు మై రీఛార్జ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ప్యూర్లీ మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి, రాజస్థాన్ జైపూర్ కంపెనీ. 14 ఇయర్స్గా సక్సెస్ఫుల్ జర్నీని కంప్లీట్ చేసుకొని రీసెంట్గా 15th ఇయర్లో అడుగు పెట్టడం జరిగింది. సో నేను అద్భుతమైన అవకాశం అని ఎందుకన్నాను చెప్పడానికి మీకు 100 రీజన్స్ కనిపిస్తాయండి నెక్స్ట్ ఈ మీటింగ్లో వచ్చేసి, ఈ వీడియోలో వచ్చేసి. సో ఫస్ట్ స్లైడ్ నుంచి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఒక 15 ఇయర్స్ జర్నీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకునే కంపెనీ అండి. 15th ఇయర్లో అడుగుపెట్టిన కంపెనీ. ఏ కంపెనీ అయినా 1 ఇయర్ 2 ఇయర్ మార్కెట్లో ఉంటేనే అబ్బా చాలా పెద్ద కంపెనీ, 2 ఇయర్స్ నుంచి ఉంది, 3 ఇయర్స్ నుంచి అని చెప్తారు కదా. అలాంటిది ఒక కంపెనీ 15 ఇయర్స్గా మార్కెట్లో ఉందండి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, కంపెనీ యొక్క ప్లానింగ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. పైగా ప్యూర్లీ లీగల్ కంపెనీ అండి, మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్లో రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ వీళ్ళు ఏదైతే ఆలోచనతో, వీళ్ళు ఏదైతే విజన్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఈరోజు ఆ కంపెనీ వచ్చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ 600 కోట్లకు పైగా టర్న్ చేసిన కంపెనీ. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బేస్ సంబంధించి ఇండియా వైజ్గా 2700+ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద 2400 కనిపిస్తుండొచ్చు, బట్ ఇప్పుడు పెరిగిపోయాయి. అండ్ ఇందులో ఎవరైనా సరే, ఈవెన్ లేడీస్ ఆల్సో ఇందులో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందండి. పైగా మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. డబ్బు సంపాదించాలన్న కోరికుండి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఆపర్చునిటీ వినియోగించుకొని వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావచ్చు. మీకు నిజంగా మీ జీవితంలో డబ్బు సంపాదించాలన్న కోరికుంటే, మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ కంపెనీలో ఆపర్చునిటీని వినియోగించుకొని డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు ఉందండి. చెప్పాను కదా, ప్యూర్లీ లీగల్ కంపెనీ అని. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్ అండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కూడా ప్యూర్లీ డాక్యుమెంటేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా మనకు కావాల్సినంత డబ్బులు అండి. ఆ డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మై రీఛార్జ్ అనేది అద్భుతమైన అవకాశం అని ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ కేవలం మీకు డబ్బులతో పాటు మీ లైఫ్లో సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటి సార్, డబ్బులు వేరే సక్సెస్ వేరే అంటారండి, డబ్బు సంపాదిస్తే సక్సెస్ కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారండి. 100% అది రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మీకు కావాల్సిన డబ్బులు ఏవైతున్నా ఇస్తానండి, మిమ్మల్ని ఒక ఇంట్లో లాక్ చేసేస్తాను. మరి మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అంటే మీరు ఏం చెప్తారండి? డబ్బు ఎంత ఉన్నా కూడా ఆ డబ్బుని మనం ప్రాపర్‌గా ఎంజాయ్ చేయడానికి మన దగ్గర టైం ఉండాలి. మీ దగ్గర టైం లేకపోతే ఎన్ని డబ్బులున్నా వేస్ట్ అండి వచ్చేసి. ఈరోజు డబ్బులున్న చాలామంది హయ్యర్ ప్రొఫెషనల్స్ కూడా వర్క్‌తో ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం. మనం రీసెంట్‌గా కూడా చూస్తూనే ఉన్నాం వచ్చేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బుల్ని కానీ ప్రాపర్‌గా వాళ్ళ కోసం టైం కేటాయించుకునేంత టైం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ ఇక నేనేమంటా అంటే, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అనే వ్యక్తికి డబ్బులు మాత్రమే కాదండి, డబ్బుతో పాటు టైం కూడా ఉండాలి. మరి డబ్బులు, టైం ఒకటే ఉంటే సరిపోతుందంటే లేదండి. ఇన్‌కమ్ సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటామండి. ఈరోజు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని చెప్పేసి. మరి యాక్టివ్ ఇన్కమ్ అనేది ఏంటి అంటే, పని చేసినంత కాలం డబ్బులు వస్తాయి. మరి ఒకరోజు పని ఆగిపోయినప్పుడు ఏం చేస్తామండి? కూర్చొని తినలేం కదా. అలా మనం ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బులు వచ్చే మార్గాలు ఉంటాయండి. దాన్నే మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఏ వ్యక్తి దగ్గర అయితే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందో అతను సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా తను చేసే ప్రొఫెషన్ ద్వారా, తను చేసే పని ద్వారా ఎప్పుడైతే తనకు సమాజంలో రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ దొరుకుతుందో, గౌరవ మర్యాదలు దొరుకుతాయో, వాళ్ళని మనం సక్సెస్ఫుల్ పీపుల్ అంటాం. ఇది ఒక ప్రొఫెషన్ సంబంధించి కాదండి, ప్రతి ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉంటారు, కానీ లిమిటెడ్ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉంటారు. ఒక సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఒక 5-6 పేరు చెప్తాం. పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడితే ఒక 5-6 పేరు చెప్తాం. ఇలా ప్రతి చోట కూడా, ప్రతి ప్రొఫెషన్లో కూడా ఒక లిమిటెడ్ పీపుల్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ మై రీఛార్జ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి జెండర్ ఈక్వాలిటీ లేకుండా, అంటే వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదని లేకుండా, మన పని మనం చేసుకుంటూ మనకున్న ఫ్రీ టైం ద్వారా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీ వినియోగించుకొని మన లైఫ్లో మనం సక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి అండి సక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంతమందికే సక్సెస్ అనేది పరిమితం కాదండి. ఎవరు ఈ మై రీఛార్జ్ కంపెనీలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆపర్చునిటీని వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఉంది కదా, ఆల్రెడీ ఈ అవకాశం వినియోగించుకొని వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇదంతా కూడా మనకు నార్త్ ఇండియాకి సంబంధించిన
మీటింగ్ వీడియోస్ అండి. చెప్పనేది కంపెనీ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నప్పుడు చాలా రకాల ఈవెంట్స్ చేస్తుంటారు కదా. ఇక్కడ కోల్కతా కావచ్చు, అగర్తల కావచ్చు, గౌహతి, అహ్మదాబాద్, పాట్నా అండ్ చండీగఢ్, న్యూఢిల్లీ, ఇలా గాంధీనగర్, ప్రతి చోట కూడా నార్త్లో ప్రతి చోట కూడా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందండి. మనలాంటి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా అవకాశం కావాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీని రిసీవ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఊహించిన అద్భుతాలు వాళ్ళు చూస్తున్నారండి. నిజంగా మీ జీవితంలో కనుక మీకు అలాంటి అద్భుతం కావాలనుకున్నట్లయితే, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకున్నట్లయితే, సక్సెస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మై రీఛార్జ్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో నెక్స్ట్ 45 మినిట్స్ ఈ సెషన్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా పూర్తిగా మీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి వినే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ వినియోగించుకుంటే మీరు మాత్రమే కాదండి, మీ తర్వాత తరాలు కూడా హ్యాపీగా కూర్చొని తినే అంత సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలనే విషయం నేను చెప్తాను. సో దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి డబ్బు సంపాదించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, ఇక్కడ మీకు అందగా ఆల్రెడీ చెప్పాను జెండర్ ఈక్వాలిటీ లేదు అని చెప్పేసి. ఇందులో అద్భుతాల్లో వన్ మోర్ అద్భుతం ఏంటి అంటే 60% ఆఫ్ పీపుల్స్ వచ్చేసి కంపెనీలో ఉమెన్స్ ఉన్నారండి. నిజంగా ఈ మీటింగ్లో కానీ వీడియో చూసిన వాళ్ళు కానీ ఎవరైనా లేడీస్ ఉంటే మాత్రం యువర్ ద లక్కీ పర్సన్స్ అండి. ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్కి ఉంటుందండి డబ్బు సంపాదించాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి. కానీ వాళ్ళకున్న బాధ్యతలు అంతకంటే ఎక్కువ కాబట్టి చాలా మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఈ మై రీఛార్జ్ అవకాశం ఎలాంటిది అంటే మీరు ఇంటి వద్దనే ఉంటూ, మీ ఇంటి దగ్గరే ఉంటూ మీ ఇంట్లో వాళ్ళందరూ సంపాదించేదానికంటే ఎక్కువ ఇన్కమ్ కూడా మీరు సంపాదించుకోవచ్చు, మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో నిజంగా అండి అవకాశం కూడా ఉంది. ఇందులో ఆల్రెడీ 60% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మీరు చూసినట్లయితే ప్రతి స్లైడ్లో కూడా మనకి ఇక్కడ లేడీస్ కనిపిస్తారు. సో స్టేజెస్ మీద అలాంటి ఇన్కమ్ మీరు కూడా ఎర్నింగ్ చేసుకునే అవకాశం మీకు ఉంది. సార్ అంతా బాగుంది సార్, పెట్టుబడి లేదంటున్నారు అండ్ పలానా వాళ్ళే చేయాలని అవసరం లేదంటున్నారు, మన పనికి డిస్టర్బెన్స్ లేదంటున్నారు, లైఫ్లో సక్సెస్ తీసుకోవచ్చు అంటున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తున్నారు. మరి ఇంతకు మేము చేయాల్సిన పని ఏంటి, అసలు మై రీఛార్జ్ కంపెనీ చేసే పని ఏంటి, మాకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందనే విషయం మీకు డౌట్ ఉండొచ్చండి. సో అది క్లియర్ చేయడానికి ఈ సెషన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. ఈ మధ్యకాలంలో టీవీలో, పేపర్లో కూడా చూస్తున్నామండి. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లీగలైజ్ చేసేసి ప్రతి స్టేట్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఫాలో చేసుకోండి, ఎంకరేజ్మెంట్ చేసుకోండి అని చెప్తుంది. రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ కూడా పిలవడం జరిగిందండి. డైరెక్ట్ సెల్లింగ్ని కొంచెం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలి, సో ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి. నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో అలాంటి అద్భుతాలు ఉన్నాయండి. సో అలాంటి అద్భుతమైన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద కంపెనీ మై రీఛార్జ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. తెలియని వాళ్ళకు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా 1 minute చెప్తాను. ఏంటి మై రీఛార్జ్ కంపెనీ ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే, మనం బయట మార్కెట్లో కొనుక్కునే ఏ వస్తువైనా సరే కంపెనీ నుంచి డైరెక్ట్ మన దగ్గర రాదు. చాలా మంది మధ్యవర్తుల చేతులు మారుతూ, టీవీలో, పేపర్లో యాడ్లు వస్తూ, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ 40 రూపాయలకు తయారైన ఒక వస్తువు మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఇలా కాకుండా కంపెనీలో తయారైన ఒక వస్తువు మధ్యవర్తులు, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ విధానం అని చెప్పేసి అంటాం. ఇక్కడ జరిగే బెస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో డైరెక్ట్ కస్టమర్ దగ్గరికే, మిడిల్ పర్సన్స్ ఎవరు లేకుండా కస్టమర్ దగ్గరికే ఒక ప్రోడక్ట్ రావడం ద్వారా ఆ కంపెనీ ప్రమోషన్ కోసం ఏం చేస్తుంది అంటే, ఎవరైతే కస్టమర్గా వచ్చారో వాళ్ళే ప్రమోషన్ చేసుకుంటూ, అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఆ కంపెనీ ప్రమోషన్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఇస్తుంది. ఈవెన్ దోస్ బయట ఎలాగైతే బ్రాండ్ అంబాసిడర్లు, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు కోట్లు సంపాదిస్తున్నారు యాడ్స్ ఇచ్చేసి, ఇక్కడ మనం కూడా ప్రమోషన్ చేసుకుంటూ సోలోగా కాకుండా టీం వర్క్ చేసుకుని ప్రమోషన్ చేసుకుంటూ కోట్లు సంపాదించుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. దట్టు ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ కస్టమర్ త్రూ కస్టమర్ పబ్లిసిటీ మాత్రమే ఉంటుంది కాబట్టి 100% క్వాలిటీ వస్తువు దొరికే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క మేజర్ థీమ్ అండి. అలాంటి అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద కంపెనీ మై రీఛార్జ్ కంపెనీ అని చెప్పాను కదా. మరి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, మనకి ఎంతవరకు ఆ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనే విషయం మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో మనకు చాలా రకాల వస్తువులు ఉన్నాయండి. హోమ్ కేర్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో వచ్చేసి మనకు బ్యూటీ కేర్ ఐటమ్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కొన్ని చూస్తుంటారండి, అక్కడ కేవలం స్పెసిఫిక్గా హెల్త్ కేర్ సంబంధించి ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుంటాయి మనం చూస్తుంటాం. ఇక్కడ ఆల్ కేటగిరీ పీపుల్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయండి. పొద్దున్నే లేచి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్లయితే ఇంట్లోకి అవసరమే కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, సర్ఫ్, లిక్విడ్ డిటర్జెంట్ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే టీ పొడి, ఆమ్లా క్యాండీ, కారం, పసుపు, మసాలా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోప్స్ ఉంటాయండి, ఫేస్ వాషెస్ ఉంటాయి, ఫేషియల్ క్రీమ్స్ ఉంటాయి, హెయిర్ ఆయిల్స్ ఉంటాయి, హెర్బల్ షాంపూస్ ఉంటాయి, బాడీ లోషన్స్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి, ఫేషియల్ కిట్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంట్లోకి యూజ్ అయ్యే ఫ్లాస్క్స్ ఉంటాయి కానీ ఫ్లాస్క్ యూజ్ అయ్యే ఉంటాయి, అండ్ ఇంతకాకుండా ఫుడ్ క్రీమ్స్ కావచ్చు, అండ్ బాడీ డియోడ్రెంట్స్ కావచ్చు,
లేడీస్కి ఉపయోగపడే శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, అండ్ జెండుంబం, అగరబత్తి లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ వీటితో పాటుగా అగ్రికల్చర్కి సంబంధించి క్రాప్ బోన్, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్, కవచ్ అని చెప్పేసి 4 కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వీళ్ళేం హెల్త్ కేర్ని నెగ్లెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ కంపెనీ మేజర్ థీమ్లో వన్ ఆఫ్ ద థీమ్ వచ్చేసి ఏంటి అంటే, వాళ్ళ విజన్ వచ్చేసి ఏంటి అంటే హెల్తీ ప్రొడక్ట్స్ అందివ్వాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన అండి. అందు గురించి వీళ్ళు ఏం చేశారంటే, మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు దాదాపుగా 5,000 సంవత్సరాలుగా పూర్వం నుంచి ఏదైతే ఆయుర్వేదిక్ పద్ధతులు ఉపయోగిస్తున్నారో వాటిని ఉపయోగించి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేశారండి. అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడమే కాకుండా మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి మన బాడీకి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరికే ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాంగోల్ అనే న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు, అండ్ నరాల బలహీనత ఉన్న వాళ్ళు, బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సంబంధించి గ్లూకోజ్మెన్ క్యాప్సిల్స్ కానీ, శిలాజిత్ లాంటి ప్రొడక్ట్ కావచ్చు, అండ్ మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఉపయోగపడే ఇమ్యూనిటీ కథ కావచ్చు, మై తులసి లాంటి పంచ తులసి కావచ్చు, ఆర్గానిక్ తేనె ఉంది, అండ్ వెజ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి న్యూట్రిషన్ దొరికే ప్రొడక్ట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే చెవన్ ప్లస్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి వచ్చేసి. ఇవే కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు జీవన్ డైబా టాబ్లెట్స్ ఉన్నాయి. మన విటమిన్ లోపంతో ఇబ్బంది పడే వాళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా చెప్పుకుంటూ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు థైరోకేర్ క్యాప్సూల్స్ ఉన్నాయి. అండ్ లేడీస్లో ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి ప్రాబ్లం కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం సంబంధించి సిస్టోకేర్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్రీన్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, అండ్ ప్రోటీన్ సంబంధించిన ఉమెన్ ప్రోటీన్ పౌడర్స్, పిల్లలకు పెద్దలకు ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా మన బాడీ మనం హెల్తీగా ఉండడానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్స్, న్యూట్రిషన్ దొరికే విధంగా ఆమ్లా క్యాప్సిల్స్, అర్జున, బ్రహ్మి, అలోవెరా, స్పిరులినా, యువతేజ, బ్రింగరాజా, లివ్ 2000, నోని లాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ అండి, మెడిసిన్స్ కాదు. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ అనగానే చాలా మంది మెడిసిన్ సైడ్ వెళ్ళిపోతుంటారు. ఇవి మెడిసిన్స్ కాదండి, ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్. ఈ ప్రివెన్షన్ అండ్ క్యూర్ అనేది ఏంటి అంటే, ఒక ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మనం మెడిసిన్ వాడే బదులు అసలు అనారోగ్య సమస్య రాకుండా ఉంటే బాగుండని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. మరి అనారోగ్య సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఈ రోజు తీసుకునే ఫుడ్ వల్ల మనకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్, ప్రోటీన్స్ దొరకట్లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఏదైతే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేయడం ద్వారా క్యాన్సర్, డయాబెటీస్, హెయిర్ లాస్ ప్రాబ్లమ్, స్కిన్ డిసీజ్ ఇలా చాలా రకాల సమస్యల నుంచి మనం ఫ్యూచర్లో రాకుండా విధంగా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది. సో చెప్తున్నాను కదా, ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో అంతకంటే ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అండి. బట్ మై రీఛార్జ్లో ఉన్న అద్భుతం ఏంటి అంటే, వీళ్ళతో జర్నీ చేస్తే ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్తో పాటుగా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ డెవలప్ చేయడానికి, ఇవన్నీ తీసుకురావడానికి మై రీఛార్జ్ కంపెనీ యొక్క మేజర్ ఆలోచన ఏంటి అని చూసినట్లయితే, ఈ రోజుల్లో మనకు కావాల్సిన వస్తువు కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకప్పటిలాగా క్వాలిటీ వస్తువు దొరకకపోగా కెమికలైజ్ ప్రొడక్ట్స్ చాలా వరకు ఉన్నాయండి. సో చూస్తున్నాం, మనం తినే అల్లంలో కూడా ఏవో రకాల కెమికల్స్ యూస్ చేస్తున్నారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి మనకు తెలిసిన పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నాం. ఈ ఎండి గారు ఏమంటున్నారంటే, ఇది ఇక్కడ ప్రాబ్లం కాదండి, దునియాలో ఎక్కడ ఉన్న ప్రాబ్లం ఇదే. అనవసరంగా కెమికలైజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ చిన్న ఏజ్లోనే క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే వాళ్ళని చూస్తున్నాం కదా. మేము కూడా మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ మేము డెవలప్ చేసి ఇచ్చాం. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీరు బయట మార్కెట్లో దొరికేదానికంటే బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, మా ఓన్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఎఫ్ఎస్ఐ కావచ్చు, జిఎంపీ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, ISO 22000 వరకు కూడా ఆల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే, ఎలాగైతే షాప్లోకి వెళ్ళి మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటామో, మై రీఛార్జ్ అనే కంపెనీకి సంబంధించి యాప్ ఉంటుందండి. మై రీఛార్జ్ సింబై అనే యాప్ ఉంటుంది, మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ రిఫరెన్స్ కోడ్తో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మై రీఛార్జ్ కంపెనీలో మీకు అవసరమైన వస్తువులు కొనుక్కోండి. ఏమవుతుంది కొనుక్కోవడం ద్వారా అంటే, మీకు కావాల్సిన ప్రొడక్ట్ రావడంతో పాటు, మీకు అవసరమైన ప్రొడక్ట్ రావడంతో పాటు మీరు ఎలాగైతే షాప్ని మార్చుకుని మా దగ్గర కొనుక్కుంటున్నారో మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం కూడా ఇస్తా అని చెప్తుంది. బయట ఎక్కడైనా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలండి? చదువుకునే వాళ్ళైతే 20 సంవత్సరాలు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదు, ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవాలి అంటే 100లో సంపాదించుకోవాలంటే వేలలో పెట్టుబడి పెట్టాలి, వేలలో సంపాదించాలి లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలి అంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి. ఇది అందరికి తెలిసిన విషయం. అలా చేస్తే తప్ప బయట ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మనకు దొరుకుతుందండి. బట్ మై రీఛార్జ్ అనే కంపెనీలో కూడా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం మనకి ఎలా దొరుకుతుంది అంటే, కేవలం మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మై రీఛార్జ్ కంపెనీలో కొనుక్కోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు దొరుకుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కట్ పాయింట్ అండి. ఇక్కడ వరకు విన్న తర్వాత మనలో చాలా మందికి ఉండే ఆలోచన వచ్చేసి ఏంటి అంటే, సార్ ఇంతసేపు చెప్పింది దేని గురించా,
ఏదో సక్సెస్ వస్తుందని చెప్తున్నారు, డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు, సూపర్ అని చెప్పారు. ఇదంతా కూడా మేము చాలాసార్లు విన్నామండి, చాలా కంపెనీలు చూసాము, మా తెలిసిన వాళ్ళు చేసేసారు, మేమే చేసి ఆపేసాం. ఇలా కొంతమంది మైండ్లో రన్ అవుతుండొచ్చు అండి. సీరియస్లీ మీరు అనేది 100% రైట్ అండి. అవన్నీ కూడా మై రీఛార్జ్ కంపెనీ కాదు. నేనేమంటున్నానంటే చేతి వేలు ఎలాగైతే ఒకేలాగా ఉండవో, ఇది మన చేయి కావచ్చు కానీ చేతి వేలు అయితే ఎలాగైతే ఒకేలాగా ఉండవో, ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీలు అయినప్పటికీ కూడా ఒక్కో కంపెనీలో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ కంపెనీలో లేనటువంటి అడ్వాంటేజెస్ మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయి. దానికి నాది గ్యారంటీ. నెక్స్ట్ మీరు 15 నిమిషాలు క్లియర్గా వినండి. ఎందుకంటే నేను కూడా ఒక 14 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నానండి. చాలా కంపెనీస్ చేశాను, కంపెనీలు డెవలప్ చేశాను తప్ప మేము డెవలప్ అవ్వలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మై రీఛార్జ్ ప్లాన్ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఒక కామన్ మెన్కు డబ్బు సంపాదించాలన్న కసి ఉన్న ఒక వ్యక్తికి ఖచ్చితంగా మై రీఛార్జ్ అనే కంపెనీ 100% యూజ్ అవుతుందనే విషయం నాకు అనిపించింది. ఎందుకు మై రీఛార్జ్ కంపెనీ అంత బాగా నచ్చిందని చెప్పడానికి క్లారిటీ ఇస్తూ నేను ముందుకు వెళ్తానండి. మీరు మాత్రం నెక్స్ట్ 5 to 10 మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో మై రీఛార్జ్ టోటల్ థీమ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ థింగ్, మన ఇందులో ఇన్కమ్ సంపాదించాలంటే మనకు కావాల్సిన వస్తువులు మనం షాపింగ్ చేసుకోవాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇదే ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ప్రాబ్లం ఏంటి అంటే, వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. మై రీఛార్జ్ అనే కంపెనీలో నాన్ వర్కింగ్ బేసిస్లో మనకు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి మీన్స్ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినప్పటికీ కూడా మీ నాన్ వర్కింగ్ బేసిస్లో మీ జీవిత కాలానికి ఉపయోగపడే 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉందండి. ఎలాంటి పని చేయకపోయినా డబ్బులు సేవ్ అవుతాయి అంటే అదాని అంబానీ గారి లాంటి వాళ్ళు కూడా, ప్రపంచ కుబేర్లు కూడా చెప్పండి అంటారు తప్ప వద్దనే ఆస్కారం ఉండదండి. అట్ ద సేమ్ టైం ఈ 4 టైప్స్ ఆఫ్ నాన్ వర్కింగ్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఇవి మనకు నచ్చి ఆ తర్వాత మనం ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే వర్కింగ్ బేసిస్లో టీం వర్క్ చేసుకొని 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మై రీఛార్జ్ అనే కంపెనీలో నాన్ వర్కింగ్లో డబ్బులు ఉన్నాయి, వర్కింగ్లో కూడా డబ్బులు ఉన్నాయి. అయితే ఈ నాన్ వర్కింగ్ డబ్బులు ఏంటో చూసిన తర్వాత వర్క్ చేస్తూ వచ్చే ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, మీరు కేవలం ఎలాంటి ప్రమోషన్ చేయకుండా మై రీఛార్జ్ కంపెనీలో వస్తువులు కొనుక్కోవడం ద్వారా క్వాలిటీ వస్తువులు రావడంతో పాటు ప్రతి వస్తువు మీద కంపెనీ మీకు వచ్చేసి అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఎంఆర్పి మీద మినిమం 10% నుంచి మాక్సిమం 30% వస్తుందండి. ఇక్కడ కూడా మళ్ళీ మన వెంటనే డౌట్ ఏంటి అంటే, ప్రతి కంపెనీలో అదే ఉంటుంది కదా సార్, మరి మై రీఛార్జ్ కంపెనీలో గొప్పదనం ఏంటి అంటే 100% అండి. మై రీఛార్జ్ అనే కాన్సెప్ట్ ఎండి గారు ఒక కామన్ మెన్ని బేస్ చేసుకొని, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ బేస్ చేసుకొని డెవలప్ చేశారండి. ఇందులో మనం చూసే ఏ ప్రోడక్ట్ అయినా సరే బయట మార్కెట్తో కంపేర్ చేస్తే రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా మనం రెగ్యులర్గా దొరికే ప్రోడక్ట్ కంటే బయట షాప్లో కొనుక్కునే ప్రోడక్ట్ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది. అందువల్ల కామన్ మ్యాన్ దాన్ని బేర్ చేయలేకపోతారు. 100 రూపాయలు దొరికే వస్తువు వాళ్ళ దగ్గర 150 ఉండొచ్చు, 200 రూపాయలు ఉండొచ్చు అండి. బట్ మన దగ్గర చూసినట్టయితే సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చూడండి స్క్రీన్ మీద. డెంటాబుల్ ఒక సూపర్ పేస్ట్ తీసుకున్నట్లయితే 100 గ్రామ్స్ పేస్ట్ తీసుకోండి. కోల్గేట్, పెప్సోడెంట్, క్లోజప్ మీ ఇంట్లో వాడుతున్న పేస్ట్లు చూడండి. 70 రూపాయల నుంచి, 70 రూపాయలు డాబర్ రేట్ దొరుకుతుందంటే ఈ మధ్యలో పెరిగిందంట రేటు. సో 70 రూపాయల నుంచి మొదలు పెడితే 95 రూపాయల మధ్యలో ఉంటుంది. మన దగ్గర కూడా డెంటాబుల్ అనే సూపర్ పేస్ట్ ఉందండి. 100% చాలా బాగుంటుంది పేస్ట్ వచ్చేసి. ఇదే పేస్ట్ మన దగ్గర 75 రూపాయలకే ఎంఆర్పీలో దొరుకుతుంది. ఎంఆర్పీలో 75 దొరుకుతుంది. బ్రింగరాజ్ ఆయిల్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ టీవీలో, పేపర్లో యాడ్లు ఇస్తూ 420 రూపాయలకు అమ్ముతుందండి. సేమ్ బాటిల్, సేమ్ క్వాంటిటీ, సేమ్ ఇంగ్రీడియంట్స్. కాకపోతే వాళ్ళు టీవీలో, పేపర్లో యాడ్ల కోసం ఖర్చు పెట్టే కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ మన దగ్గర ఎంఆర్పీ రూపాయలు తీసుకోవాలి కాబట్టి 420 రూపాయలు ఉంది. మై రీఛార్జ్ అనే కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కే ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి, మధ్యవర్తులు లేకుండా వస్తుంది కాబట్టి 250 రూపాయలకి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇవే కాదండి, మనం రెగ్యులర్ యూజ్ చేసే సోప్స్ ఏవైతున్నాయో 12 రూపాయల దగ్గర నుంచి కూడా సబ్బులు స్టార్ట్ అవుతాయి. కాస్ట్ వచ్చేసి 12 రూపాయల సబ్బులు పెట్టుకోలేని వ్యక్తి నన్ను అడిగితే ఎవరు ఉండరండి. అంటే ఇది ఉద్దేశం ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీ అనే ప్రతి ప్రోడక్ట్ కూడా కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. విత్ క్వాలిటీ ఇస్తూ రీజనబుల్ ప్రోడక్ట్లు ఇవ్వడం అనేది కంపెనీలో బెస్ట్ అడ్వాంటేజ్ అండి. ఇలా రీజనబుల్గా ఉన్న ఎంఆర్పీలోనే కంపెనీ మళ్ళీ మనకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఒక కామన్ మ్యాన్గా ఆలోచిద్దామండి. నేనే ఉన్నాను, ఎవరి దాకా ఎందుకు, మా ఇంట్లో 4 వ్యక్తులు ఉంటామండి. ప్రతి నెల ఒక 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వస్తువులు నాకు అవసరం పడతాయి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మొత్తం పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ సంబంధించి ఒక 80 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవే వస్తువులు బయట కొనుక్కుంటే నాకు 5,000 రూపాయలు తక్కువ వేసుకున్నా, క్వాలిటీ ఉందో లేదా అని పక్కన పెడితే 5,000 రూపాయలు ఎంఆర్పీకి వస్తుంది. అవే వస్తువులు నేను మై రీఛార్జ్ కంపెనీలో తీసుకుంటే యావరేజ్గా 20% డిస్కౌంట్ వేసుకున్నా కూడా బెటర్ క్వాలిటీ తోటి 4,000 రూపాయలకు వస్తుంది. ఒక కామన్ మ్యాన్గా ప్రతి నెల ఒక 1,000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది అంటే అది నాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు కూడా ఆలోచించుకోండి, రెగ్యులర్గా కొనుక్కునే వస్తువుల కంటే బెటర్ క్వాలిటీ వస్తువులు ఇచ్చి ఒక 1,000 రూపాయలు మినిమం సేవ్ అవుతుంది అంటే హ్యాపీనే కదా, మీరు ఆలోచించండి. ఇది కేవలం ఫస్ట్ బెనిఫిట్ మాత్రమేనండి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి
సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకొని డైరెక్ట్ మీ ఇంటికి తెప్పించుకోవచ్చండి. సో షాప్ని మార్చమని చెప్పారని చెప్పేసి మా గల్లీలో ఉన్న షాప్ తీసుకెళ్ళి ఎక్కడో కొనుక్కోలేను కదా అని చెప్పి డౌట్ మనకు అవసరం లేదు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి చోట కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు కంపెనీ నుంచి తెప్పించుకొని కూడా మీరు ప్రొడక్ట్స్ వాడుకునే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనం తీసుకునే ప్రతి వస్తువు మీద కంపెనీ యాక్చువల్గా డీపీ రేట్ ఇస్తున్న ఎంఆర్పీ కాకుండా దాన్ని మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనుకోవచ్చు లేదా డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు. అలాగే ఆ వస్తువు తయారవడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని కంపెనీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూ పాయింట్స్ గిఫ్ట్గా ఇస్తుంది, బీవీ పాయింట్స్ అంటాం. అలా ఒక నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో మనం చేసే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి ఎన్నైతే బీవీ పాయింట్లు వస్తాయో వాటిపైన మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. తీసుకునే ప్రొడక్ట్ వాల్యూని బట్టి మనకు ఉంటుందండి. ప్రొడక్ట్ బిజినెస్ వాల్యూ ఎంత అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎంతైనా కావచ్చండి. బయట 5,000 రూపాయల వస్తువులు కొనుక్కుంటే ఇక్కడ 4,000 రూపాయలకి రావడమే కాకుండా మళ్ళీ నాకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. 500 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు, 100 రూపాయలైనా సరే అది నాకు జీవితకాలం వస్తుంది. దీనికోసం నేను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, ఎవరికి మై రీఛార్జ్ కంపెనీ బాగుందని ప్రమోషన్ చేయలేదు. నా అవసరం కోసం నేను కొనుక్కునే వస్తువుల మీద కూడా డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? ఇకపోతే కంపెనీ ఇచ్చే థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. మీరు మై రీఛార్జ్ కంపెనీలో ప్రతి నెల 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో మీరు కొనుక్కునే వస్తువుల వాల్యూ కనుక 1,250 బీవీ పాయింట్లు మీరు మెయింటైన్ చేయగలిగితే 6 మంత్స్ కంటిన్యూగా ఎంతైతే వర్త్ ప్రొడక్ట్స్ తీసుకుంటారో 7th మంత్ కంపెనీ యావరేజ్గా సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ని, సేమ్ ప్రొడక్ట్స్ కాదండి, సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ప్రతి నెల 1,250 బీవీ పాయింట్స్ వచ్చేలాగా 3,000 రూపాయలు షాపింగ్ చేశారనుకోండి, 7 నెలల్లో మీకు 3,000 రూపాయల అమౌంట్ వస్తుంది. 4,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేశారనుకో 4,000 రూపాయలు వస్తున్నాయి. 5,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తే 5,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. ప్రతి 6 నెలలు అండి, ఇది లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీకు 1 మంత్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన కిరాణా షాప్లో కానీ తెలిసిన స్టోర్స్లో కానీ వెళ్ళి వేలలో కాదండి లక్షల్లో మనం షాపింగ్ చేస్తుంటాం. ఏ రోజైనా పిలిచి తను ఒక 5,000 రూపాయల వస్తువులో 10,000 రూపాయల వస్తువులో ఫ్రీగా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు, ఇవ్వలేడు కూడా. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది మధ్యవర్తులు ఉంటారు, ఆ కాన్సెప్ట్ వేరు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటి, కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇందులో రెగ్యులర్ గా షాపింగ్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. అలా మై రీఛార్జ్ కంపెనీలో మనం షాపింగ్ చేస్తే క్వాలిటీ వస్తువు వచ్చి రీజనబుల్ రేట్లకు వచ్చి డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ తో పాటు ప్రతి 6 నెలలకు మనకు ఫ్రీగా కూడా ప్రొడక్ట్ తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఇది కేవలం థర్డ్ బెనిఫిట్ మాత్రమేనండి. కంపెనీ ఇస్తున్న 4th బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి బెనిఫిట్ అండి, దాన్నే మనం డిజిటల్ యూజర్ బెనిఫిట్ అంటాం. మై రీఛార్జ్ కంపెనీ యాప్లో మనకు మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే మనీ ట్రాన్స్ఫర్ వరకు టోటల్గా 10 రకాల సర్వీసెస్ ఉన్నాయి. డీటెయిల్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బిల్ పేమెంట్, కరెంట్ బిల్ పేమెంట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్స్ లాంటి సర్వీసులు కూడా ఉన్నాయి. ఇవే సర్వీసెస్ మనకు బయట ఫోన్పేలో ఉన్నాయి, పేటిఎంలో కూడా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి 1% ఆఫ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారండి. ముందు 2% అయినా 3% అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఎలాగైతే షాప్ని మార్చుకున్నామో ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా బెనిఫిట్ పొందుతున్నామో సేమ్ యాప్ని మార్చుకుందాం. మై రీఛార్జ్ అనే కంపెనీ యాప్ ద్వారా మనం సర్వీస్ యూస్ చేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్ట్రాగా 1% ఛార్జ్ పడకపోగా మనకే ప్రతి సర్వీస్ మీద కొంత పర్సంటేజ్ రూపంలో ఇన్స్టాంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్స్టాంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్, డీటెయిల్స్ రీఛార్జ్ తీసుకుందామండి. ఎందుకంటే ఒక ఇంట్లో టీవీ లేకుండా ఫోన్ లేకుండా బ్రతికే వాళ్ళైతే నాకు తెలిసి ఒక కామన్ పీపుల్ అయితే ఎవరు ఉండరండి. రిక్వైర్మెంట్ ఉంటుంది. మొబైల్ రీఛార్జ్, డీటెయిల్స్ రీఛార్జ్ మనం బయట సర్వీస్ వాడుకుంటే 1% ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ యూస్ చేసుకుంటే రిటర్న్ మనకి 2.5% కమిషన్ ఇన్స్టాంట్గా వస్తుంది. ఒక 2,000 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నా ప్రతి ఇంట్లో ఒక 4 లేదా 5 వ్యక్తులు ఉన్నా 5 సిమ్ములు ఉన్నా అండ్ విత్ టీవీ రీఛార్జ్ కలుపుతుంటే 2,000 రూపాయలు రీఛార్జ్ యావరేజ్గా అవుతుందండి. ఈ 2,000 రూపాయలు రీఛార్జ్ బయట చేసుకుంటే 2,020 రూపాయలు అవుతుంది. బట్ మన దగ్గర చేసుకుంటే ఎక్స్ట్రాగా కట్టే 1% ప్లస్ మనకు వచ్చే 2.5% చూసుకున్నట్లయితే 3.5% యావరేజ్గా సేవ్ అవుతుంది. ఒక 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో సేవ్ అవుతుంది ప్రతి నెల అండి. అండ్ నెలని కాదు, మీరు రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి ఆ అమౌంట్ అవుతుంది మీకు. బట్ నేను యావరేజ్గా చెప్తున్నాను. ఇలా చూసుకున్నట్లయితే షాపింగ్ చేసినప్పుడు ఒక 1,000 రూపాయలు మిగిలింది, ఒక 100-200 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒక 5,000 రూపాయల వస్తువులు అంటే యావరేజ్గా నెలకు ఒక 1,000 రూపాయలు అవి సేవ్ అవుతున్నాయి. అండ్ ఒక 100 రూపాయల వరకు రీఛార్జెస్ మీద బెనిఫిట్ అవుతుంది. ఇలా 4 రకాల బెనిఫిట్స్ సేవ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరికి మనం అమౌంట్ పేమెంట్ చేయలేదు, ఎవరికి బాగుందని చెప్పలేదు, ఎవరికి కూడా ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోయి మన అవసరం కోసం మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కున్న కంపెనీ ప్రొవైడ్ చేసే లైఫ్ టైం 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. నేను ఇంతవరకు ఎన్నో రకాల కంపెనీలు చూశాను, కానీ ఏ కంపెనీలో కూడా ఇలాంటి బెనిఫిట్ నేను చూడలేదు. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి.
మంచి కంపెనీ కావచ్చు, కానీ హెల్త్ కేర్ మాత్రమే అందరూ వాడలేరు కదా. ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, బట్ రేట్లు తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మనం చూసుకున్నట్లయితే అందుబాటులో ఉండే అన్ని రకాల ప్రొడక్ట్స్ లేకపోవడం, ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండడం, ఇలా ప్రతి విషయంలో కంపేర్ చేసుకున్న మై రీఛార్జ్ కంపెనీ అనేది నాన్ వర్కింగ్ బేసిస్లో వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా హైలైట్గా ఉన్నాయి. మరి కేవలం మనం నాన్ వర్కింగ్ బెనిఫిట్స్ కోసమే మనం రాలేదండి, ఇందులో బిజినెస్ చేసుకొని ఒక ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ తీసుకోవడం కోసం వచ్చాం కదా. సో సేమ్ మనం చేసే ఒకే ఒక పని ఏంటి, ప్రమోషన్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే విధంగా ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మనకు కావాల్సిన ఫ్రీ బెనిఫిట్స్ కోసం అయితే పర్టికులర్గా ఇంత షాపింగ్ చేయాలంటూ రూల్ ఏం లేదండి. ఎప్పుడైతే మనం బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తామో, ఖచ్చితంగా మనం ఎవ్రీ మంత్ ఒక 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ని పర్సనల్గా షాపింగ్ చేసి ఉండాలి. ప్రతి వస్తువు మీద కంపెనీ కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందని చెప్పాను కదా, సెల్ఫ్గా జస్ట్ 600 బీవీ షాపింగ్ చేయాలి. నేను జస్ట్ అనే పాయింట్ ఎందుకు వాడుతున్నాను అంటే, ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి మనకు కావాల్సిన ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం మనం షాపింగ్ చేసినా మనకి ఎన్ని బీవీస్ వస్తాయండి, 1250 బీవీ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మనం బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడం కోసం మనకు కావాల్సినంత జస్ట్ 600 బీవీ పాయింట్స్ మాత్రమే మనకు రిక్వైర్మెంట్ అండి. సో ఈ 600 బీవీ పాయింట్స్ ఆటోమేటిక్గా మనకు 1250 చేసేలోపు వచ్చేస్తాయి. ఇందులో కొంతమంది ఏమంటారంటే, సార్ ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఫ్రీ బెనిఫిట్స్ నాకు చాలా బాగా నచ్చాయి, రేట్లు రీజనబుల్గా ఉన్నాయి, నేను ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం మాత్రమే మై రీఛార్జ్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నాను, కేవలం ఇన్కమ్ సంపాదించుకోవడం కోసమే ప్రతి నెల నేను 600 బీవీ పాయింట్స్ షాపింగ్ చేయాల్సి వస్తే ఎంత అమౌంట్తో నేను షాపింగ్ చేయాలి అని అడిగే వాళ్ళు ఉంటారు, ఎంత లీస్ట్ అమౌంట్తో. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీలో మాంగోల్ అని చెప్పేసి ఒక అద్భుతమైన న్యూట్రిషన్ డ్రింక్ ఉందండి. సో నిజంగా చెప్తున్నా, చాలా అద్భుతం అని చెప్తాను. దీనివల్ల చాలా రకాల హెల్త్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి హెల్త్ కేర్ ప్రోడక్ట్ కదా అని చెప్పి మీరు మెడిసిన్ అనుకోవద్దండి. ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిది. కోకుమ్, ఆమ్లా అంటే ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద అని చెప్పేసి మనకు తెలిసిన ఈ 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిదండి. దీన్ని మనం ఎవ్రీడే మార్నింగ్ బేసిస్లో తీసుకోవడం ద్వారా దీంట్లో మనకు చాలా రకాల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో ఇంగ్రీడియంట్స్ ద్వారా ఏజ్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మతిమరుపు కావచ్చు, చేతులు షివరింగ్ లాంటి ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అండి. లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు రిలీఫ్ తీసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉండి కానీ లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే 100% పనిచేస్తుంది. సో ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ కాబట్టి అండి, ఒక న్యూట్రిషన్ డ్రింక్ కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. మరి ఇంతగానం బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి దీని కాస్ట్ ఎక్కువ ఉండదండి. ఎంఆర్పీనే కేవలం 849 రూపీస్ ఉంది. డిపి రేట్ మనం ఏ వస్తువు కొనుక్కున్నా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది కాబట్టి డిపి రేట్ 729 రూపీస్ ఉంటుంది. అండ్ మనం బిజినెస్ చేసుకోవడానికి అవసరమయ్యే 600 బీవీ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అవకాశం కావాలనుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు చేసే పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం మనకు అవసరమయ్యే అమౌంట్ ఎంతైతే ఉందో 729 రూపీస్ అని చెప్పండి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది, దానికోసం 729 రూపీస్ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పండి. ఎవరైనా వద్దంటారంటే ఎవరు వద్దంటారండి. ఎందుకంటే అవకాశం విలువ తెలుసు మనకు. ఒక రోజు కూలి పనికి పోయినా కూడా 800 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారండి ఈరోజు వచ్చేసి. అలాంటి వ్యక్తి కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అవుతాడు. ఈ పాయింట్ని మళ్ళీ హైలైట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా ప్రతి నెల బేసిక్ పర్చేజ్ చేయాల్సిన రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే 5,000, 10,000, కొన్ని కంపెనీలు మనం నమ్మలేమండి, 40,000 రూపాయలు ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేసుకుంటే తప్ప ఆ కంపెనీలో మనకి ఇన్కమ్ రాదు. అలాంటి మై రీఛార్జ్ అనే కంపెనీలో కేవలం 729 రూపీస్ అనే రూపుతోటి మాంగోల్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. పైగా మన అదృష్టం ఏంటి అంటే ఈ కంపెనీలో బెనిఫిట్స్ బాగున్నాయి. అండ్ మాంగోల్ అనే ప్రోడక్ట్ ఒక్కటే లేదండి, ఈ కంపెనీలో మనకు అవసరమైన చాలా రకాల హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏవైనా ఒక 8 నుంచి 10 రకాల వస్తువులు కొనుక్కున్నా మనకు కావాల్సిన 600 బీవీ పాయింట్స్ ఒక 1,200 రూపాయల నుంచి 1,500, 2,000 రూపాయల లోపే వచ్చేస్తాయి. మనం తీసుకునే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఉంటుందండి. మీరు 600 బీవీ కోసం ఏ ప్రోడక్ట్ షాపింగ్ చేయాలనుకుంటున్నారు అనేది మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరైతున్నారో, ఈ వీడియో ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ లిస్ట్ తెప్పించుకొని మీకు కావాల్సిన 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మీ 600 బీవీ షాపింగ్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మీకు ఇంట్రొడ్యూస్ చేసే డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్లోకి మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇక్కడ మీరు టీం వర్క్ చేసుకుంటూ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్ డైట్ రాయల్టీ బోనస్, తర్వాత లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి ఇలా 7 రకాలుగా అన్లిమిటెడ్ ఆదాయం సంపాదించుకునే అవకాశం మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉంది. దీనికోసం మనం చేసే ఒకే ఒక్క పని జస్ట్ ప్రమోషన్ చేయడం. ఏమని ప్రమోషన్ చేస్తామంటే, మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రిజిస్ట్రేషన్ అయిపోయి మనకు కావాల్సిన వస్తువులు మన కోసం మనమే కొనుక్కున్న
కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ క్వాలిటీ వస్తువులు దొరకడంతో పాటు 30% వరకు డిస్కౌంట్ ఉంటుంది, 15% వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి అండ్ డిజిటల్ సర్వీసెస్ పైన మనకు అమౌంట్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పండి. ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవడం ద్వారా మీకు 4 రకాలుగా డబ్బులు ఆదాయ అవకాశం ఉందని చెప్పండి. బెనిఫిట్స్ చెప్పడం వల్ల ఎవరు లాస్ అవ్వరండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పైగా ఇలా ప్రమోషన్ చేయడం మనకు కొత్త ఏమీ కాదు. మనం చిన్నప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నాం. పలానా హోటల్ బాగుంది, పలానా షాప్ మాల్ బాగుంది, మీ ఇంట్లో టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది, కూలర్ బాగుంది, ఇలా ప్రతి విషయంలో మనం ప్రమోషన్ చేస్తున్నాం. ఇలా ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మనకు లేదండి. ఆ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ ఉంది, ఆ హోటల్ వాళ్ళకి బెనిఫిట్ ఉంది, ఆ షాపింగ్ మాల్ వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇక్కడ మై రీఛార్జ్ అనే కంపెనీలో మీ పని మీరు చేసుకుంటూ మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పడం ద్వారా మీ ద్వారా వచ్చిన ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తికి 4 రకాలుగా డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు తనకు కూడా బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటూ తన జీవితంలో కూడా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ సింపుల్ థింగ్ అండి. బాగుంది అని చెప్పడం ద్వారా బాగుపడే ఒక మంచి అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో ఉంది. సో మరి ఏ విధంగా మనం బాగుపడొచ్చు, ఎంతమందికి మనం ప్రమోట్ చేయాలనే విషయం చూద్దామండి. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ ఇన్కమ్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. గుర్తుపెట్టుకోండి, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మన ఒక్కరిది కాదు. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇది మనకు ఒక నెలలో 5 సార్లు తీసుకునే అవకాశం ఉంటుంది. మంత్లీ 5 పేఅవుట్ సైకిల్స్ ఉంటాయండి. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్స్ మాత్రమే శాలరీ వస్తుంది. ఇక్కడ మాత్రం మీరు ప్రమోషన్ చేసుకుంటే, అది కూడా సింగిల్ టైం ప్రమోషన్ చేసి వదిలిపెట్టిన లైఫ్ టైం ప్రతి నెల 5 సార్లు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా ఎలా వస్తుంది అంటే మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే మనం ప్రొడక్ట్ షాపింగ్ చేసినప్పుడు మనకి ఎలాగైతే ప్రతి ప్రోడక్ట్ మీద బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో, మన ద్వారా ఎవరు ఈ మై రీఛార్జ్ కంపెనీలో మన రిఫరెన్స్ ఐడి ద్వారా షాపింగ్ చేసినా వాళ్ళకు కూడా బీవీ పాయింట్స్ వస్తాయండి, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి. అలా మీరు పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వేరే వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, అలా మీ ద్వారా టీం ఎంతైతే పెరుగుతుందో అలా మీ టీంలో వాళ్ళు చేసే ప్రతి షాపింగ్ మీద వచ్చే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ మీద కంపెనీ మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ షాపింగ్ మీద మనకి అమౌంట్ వస్తుందండి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎంతైతే షాపింగ్ జరుగుతుందో మీ ద్వారా, మీ టీం ద్వారా, అంటే మీరు ఒక 4 చెప్పారు, 10 మంది చెప్పారు, 100 మంది చెప్పారు, వాళ్ళ ద్వారా 1000 మంది చెప్పారు, కమ్యూనిటీ నాట్ ఇంపార్టెంట్ అండి. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఎంతైతే షాపింగ్ అంటే షాపింగ్ మీద కంపెనీ మనకు 7th రోజు పేమెంట్ ఇస్తుంది. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు 13కి పేమెంట్ ఇస్తుంది. 18వ తారీఖు వరకు జరిగిన షాప్ మీద 19కి పేమెంట్ ఇస్తుంది. 24వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద మీ కంపెనీ 25వ తారీఖు పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు ఎంతైతే షాపింగ్ జరిగిందో వాటిపైన ఎంతైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వచ్చాయో వాటిని క్యాలిక్యులేట్ చేసి కంపెనీ మీకు 3వ తారీఖు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదండి జస్ట్ షాపింగ్ మీద మనకు డబ్బులు వస్తాయి. ఇప్పటివరకు ఎక్కడ బాగుందని చెప్పినా డబ్బులు రాలేదండి, ఇక్కడ బాగుందని చెప్తే డబ్బులు వస్తాయి. మరి ఎంతమందికి చెప్పాలి? మై రీఛార్జ్ అనే కంపెనీ ఎంతమందికి చెప్పాలని మీరు క్వశ్చన్ వేసే ముందు ఎంతమందికి చెప్పొచ్చు అని చెప్పి నేనే మిమ్మల్ని అడుగుతానండి. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ అందరికీ అవసరం అయ్యేది. అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అంబానీ వరకు కూడా రెగ్యులర్గా యూస్ చేసే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి, సో బ్రాండ్ వేరే అయినప్పటికీ మన దగ్గర ఉన్న క్వాలిటీ వేరే, బెనిఫిట్ వేరే అండి. సో అలా మనం ఎంతమందికైనా మై రీఛార్జ్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం కేవలం ఒక ఇద్దరికి ప్రమోషన్ చేయడం మొదలు పెడతామో అక్కడి నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రమోషన్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా మనకు చెప్పాను కదండి, 600 బీబీ పాయింట్స్ అయితే మినిమం షాపింగ్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఎవరిని డైరెక్ట్ గా పరిచయం చేసినా మన డైరెక్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు లెగ్ అవుతారండి. మనం ఒక ఇద్దరికి పరిచయం చేసాం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు, షాపింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలా మన ద్వారా వచ్చిన టీం ద్వారా ఎంతైతే షాపింగ్ అయిందో, ఇప్పుడు మీరు డైరెక్ట్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తే లెగ్ అని చెప్పాను కదా, లెగ్ 1 నుంచి జరిగే షాపింగ్ అంతా కూడా అతని జీబీవీ అంటామండి, అతని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అంటాం. అతను అండ్ మీ లెగ్ 2 నుంచి చేసే బిజినెస్ మీద కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. 3 లక్షల రూపాయలు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి, దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. మనం 10% వేసుకుంటే 30,000 రూపాయలు వచ్చింది. ఒకవేళ వాళ్ళు 5 lakhs చేసి ఉంటే 50,000 వస్తుంది. 10 lakhs బిజినెస్ వాల్యూమ్ చేసి ఉంటే, 10 lakhs షాపింగ్ చేసి ఉంటే మనకు 1,00,000 రూపాయలు వస్తుంది. అలా మనం ఎంతైనా సరే వాళ్ళు చేసే షాప్ మీద కంపెనీ మనకు వచ్చేసి 10% ఆఫ్ మ్యాచింగ్ బోనస్ ఇస్తుందండి. ఇది కేవలం ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా మనకు వచ్చే అమౌంట్. ఒకవేళ మనం 3వ వ్యక్తిని పరిచయం చేసామనుకోండి, అతను ఒక్కడి చేసే బిజినెస్ మీద కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుంది. అతని అండర్లో జరిగే టోటల్ బిజినెస్ అండి, అతను ఎంతమందికి పరిచయం చేయని అతని అండర్లో ఎంతైతే షాపింగ్ జరిగిందో, ఎన్నైతే సేల్స్ అయ్యాయో ఆ సేల్స్ మీద బిజినెస్ వాల్యూ పాయింట్స్ మీద కంపెనీ మనకు 12% ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా ఎంతైతే బిజినెస్ జరిగిందో మ్యాచింగ్ 10% వచ్చింది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రిఫర్ చేసామో అతను చేసే సింగిల్ లెగ్ మీదనే మనకు వచ్చే కంపెనీ 12% ఇచ్చింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎంత ఎక్కువ మందికి బిజినెస్ ని ప్రమోషన్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పి కంపెనీ చెప్తుంది. సో మనకు కావాల్సిన ఏంటండి, అల్టిమేట్ గా మనకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కావాలి కాబట్టి, అల్టిమేట్ గా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మందికి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తాం. అలా మనం ఎప్పుడైతే 4th పర్సన్ కి రిఫర్ చేస్తామో కంపెనీ మనకు 14% కమిషన్ ఇస్తుంది.
50% రిఫర్ చేసినప్పుడు 15% వస్తుంది. 50% తర్వాత మీరు ఎంతమందికి డైరెక్ట్గా రిఫర్ చేసినా ఆటోమేటిక్గా మీకు 15% ఫిక్స్డ్గా వచ్చేస్తుంది. ఇది ఒక్కసారి 2 సార్లు వచ్చి ఆగిపోయే ఇన్కమ్ కాదండి, వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి వస్తుంది. అయితే కొంతమందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, సార్ పొదటగా పరిచయం చేస్తే తక్కువ బెనిఫిట్ వచ్చింది, లేట్గా పరిచయం చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, ఏమైనా లాజిక్ ఉందా అని చెప్పేసి అడుగుతారండి. అలా ఏం లాజిక్ లేదండి. మీరు ఎంతమందికి డైరెక్ట్గా పరిచయం చేసినా, ఎవరైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తారో ప్రతి పేఅవుట్ సైకిల్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అందులో టాప్ 2% దగ్గర నుంచి మ్యాచింగ్ 10% వస్తుంది. వాళ్ళు ముందుగా పరిచయం చేయొచ్చు, మీరు తర్వాత పరిచయం చేసిన మ్యాచింగ్ 10% వస్తుంది. థర్డ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ దగ్గర నుంచి 12% వస్తుంది. ఫోర్త్ హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ దగ్గర నుంచి 14% వస్తుంది. అలా మీరు ఎంత మందిని పరిచయం చేసుకుంటే, ఎన్ని లెగ్గులు మీరు డైరెక్ట్గా రిఫర్ చేసుకుంటే అన్ని లెగ్స్ నుంచి అండర్లో జరిగే బిజినెస్ని క్యాలిక్యులేషన్ చేసుకొని కంపెనీ మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2 రకాల అద్భుతాలు ఉన్నాయండి. ఫస్ట్ అద్భుతం వచ్చేసి ఏంటి అంటే, మనం ఎక్కడైనా సరే బయట ఒక సినిమా స్టార్ని, క్రికెట్ స్టార్ని చూస్తుంటాం, ఒక కంపెనీ గురించి యాడ్ ఇస్తారు, ప్రమోషన్ చేస్తారు. యాడ్ అంటే వాళ్ళు ఎవరు ప్రమోషన్ చేస్తారు, బాగుంది వాడండి అని చెప్పేసి. అలా ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు వస్తాయి. ఆ తర్వాత కంపెనీతో జరిగే సేల్స్ తోటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మై రీఛార్జ్ అనే కంపెనీలో మీరు ఎవరికైనా పరిచయం చేస్తే, ఒక్కసారి మీరు పరిచయం చేసి వదిలిపెట్టినా సరే వాళ్ళు చేసే జీవితకాలం షాపింగ్ మీద మీ కంపెనీ క్యాలిక్యులేషన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ₹1 కోటి జరిగితే ₹1 కోటి క్యాలిక్యులేటెడ్ వస్తుంది. 100 కోట్లు జరిగిన 100 కోట్ల మీద కూడా మీకు క్యాలిక్యులేటెడ్ అమౌంట్ వస్తుంది. ఇది ఒక రకమైన అద్భుతమైన పాయింట్ అనుకుంటే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి లిమిటేషన్స్ లేవండి. మీరు ఎంత మందికి ప్రమోషన్ చేసుకొని అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు బయట జనాల్లో చాలా మంది సఫర్ అయ్యే విషయం ఏంటి అంటే, నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా తనకు వచ్చే ఇన్కమ్తో సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు. పెరుగుతున్న ఖర్చులు కావచ్చు, అవసరాలు కావచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, 8 గంటలు పనిచేసే వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అదే వ్యక్తి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను 12 గంటలు పనిచేస్తాను, నాకు 1,50,000 జీతం ఇవ్వండి అంటే ఇస్తాడంటే 100% ఎక్కడ ఆ పాసిబిలిటీ ఉండదండి. బట్ మై రీఛార్జ్ అనే కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంత ఎక్కువ మందికి మీరు పరిచయం చేసుకోగలిగితే, ఎంత ఎక్కువ మంది మీరు రిఫర్ చేయగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. ఇదే పర్ఫార్మెన్స్ బోనస్లో మనకంటే ముందు ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయిపోయి నెలకు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, 20 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కేవలం పర్ఫార్మెన్స్ బోనస్లో. వాళ్ళ నేను డీటెయిల్స్ కూడా, ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి. అలాంటి అద్భుతమైన అవకాశం మనకు ఉంది. ఓకేనా, ఇదండి కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. అయితే ఇక నేను గమనించిన విషయం ఏంటి అంటే, మనం 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి పరిచయం చేయించాల్సిన అవసరం లేకుండా ఇదే ప్లాన్ వచ్చేసి ఎక్కువ అవసరం లేదండి. ఒక 6 యాక్టివ్ లెగ్స్ని కనుక మనం డూప్లికేషన్ చేయగలిగితే మన జీవితంలో మనం ఊహించలేనంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు కంపెనీ వాళ్ళు చెప్పిందండి, దీన్ని మీరు యాజ్ టీజ్గా 100 మందికి, 1000 మందికి, ఎంతమందికి అని చెప్పుకోండి. మన టీం వాళ్ళకు, నా తరఫున వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, నాకున్న అనుభవం ప్రకారం ఒక 6 యాక్టివ్ లెగ్స్ని కనుక మనం డూప్లికేషన్ చేయగలిగితే, డూప్లికేషన్ మీన్స్ మనం ఎలాగైతే సేల్స్ చేసామో వాళ్ళతో చేయించగలిగితే, అది కూడా కేవలం 600 BV అండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 600 BVతో మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. మన జీవితంలో ఉంచినటువంటి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. దానికోసం మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, ఫస్ట్ మనం ఒక 600 BVతో ఇన్వాల్వ్ అయిపోయి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక 6 యాక్టివ్ పీపుల్స్ని, డబ్బు సంపాదించాలని కోరుకున్న వాళ్ళు కావచ్చు, ఒక అవకాశం దొరికితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, టీమ్ని డెవలప్మెంట్ చేయగలిగే ఒక 6 మనం రెడీ చేసుకోవాలండి. ఒక 6 మెంబర్స్ని కనుక మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఇక్కడ మనకి జరిగేది ఏంటి అంటే సింపుల్. మీరు ఒక 6 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, ప్రతి లెగ్ నుంచి చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా వచ్చే ప్రతి వ్యక్తి ఒక లెగ్ అవుతారని చెప్పేసి, ఈచ్ లెగ్ నుంచి మనకు 600 BV షాపింగ్ జరుగుతుంది. టోటల్ షాపింగ్ వచ్చేసి 3,600 BV జరిగింది. ఈ టోటల్ షాపింగ్ మీద, ఈచ్ లెగ్ మీద కంపెనీ క్యాలిక్యులేటర్ ప్రకారం మనకి ఇచ్చే అమౌంట్ ఎంతో చూడండి. ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% అంటే ₹60 వచ్చింది. థర్డ్ పర్సన్ నుంచి 12% అంటే మనకు ₹72 వచ్చింది. ఫోర్త్ పర్సన్ నుంచి 14% అంటే ₹84 వచ్చింది. తర్వాత 15 అంటే ₹90 ₹396 మనం ఒక 6 డైరెక్ట్గా పరిచయం చేయడం ద్వారా మనం తీసుకునే ఇన్కమ్. ఇదే ఇన్కమ్ని మనం డూప్లికేషన్ చేయగలిగితే, మన టీంకి మనం డూప్లికేషన్ చేయగలిగితే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, జస్ట్ వీళ్ళు డూప్లికేషన్ చేసినా వచ్చే ఇన్కమ్ చూపిస్తానండి. అలా మనం ఒక 6 ఒక 6 జనరేషన్స్ వరకు, 6 జనరేషన్స్ వరకు వాళ్ళు డెవలప్ చేయగలిగితే, వాళ్ళు ఆ తర్వాత ఒకరు ఒక 6 వరకు డెవలప్ చేయగలిగితే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. దీన్ని మనం పవర్ ఆఫ్ 600 BV షాపింగ్ డూప్లికేషన్ అంటామండి. మీరు చేసిన పని ఇదండి. మీ టీంతో సేమ్ అదే పని వాళ్ళు చేసినట్లయితే, సెకండ్ జనరేషన్ వాళ్ళు సేమ్ యాస్టీజ్గా చేసినట్టయితే, ఈచ్ 1 పర్సన్ 600 BVతో వచ్చి వాళ్ళు కూడా మనలాగా వర్క్ని డూప్లికేషన్ చేస్తే ఈచ్ లెగ్ నుంచి మనకు 3,600 BV అవుతుందండి. టోటల్ బిజినెస్ వచ్చేసి 21,600 BV అవుతుంది. ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటే, ఎలాగైతే కంపెనీ ఇచ్చిన ఏదైతే 10% మ్యాచింగ్ బోనస్ థర్డ్ లెవెల్ నుంచి 12% వచ్చిందో, అలా మనం
క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదే ఫార్మాట్లో 3600 బీవీ అయినప్పుడు మనకు వచ్చేసి ₹432 12% వస్తుంది. అండ్ 14% అంటే ₹504 వస్తుంది. 15% 540, 15% 540. అలా మనం తీసుకొచ్చిన వాళ్ళు సేమ్ డూప్లికేషన్ చేయగలిగితే మనకు వచ్చే సెకండ్ డూప్లికేషన్ ఆఫ్ అమౌంట్ ₹2376 వస్తుంది. మనం ఇంట్రొడ్యూస్ చేసింది కేవలం మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళని మాత్రమేనండి. ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అయినా కానీ ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని, మన అండర్లో జరిగే సేల్స్ని బేస్ చేసుకొని మనకి యాజ్ ఇట్ ఈస్గా అమౌంట్ అనేది మల్టిపుల్ అవ్వడం జరుగుతుంది. అలా మీరు మల్టిపుల్ చేసుకుంటూ ఎక్కువ అవసరం లేదండి. ఒక 6 జనరేషన్స్ వరకు మీరు తీసుకొచ్చిన వ్యక్తులు డైరెక్ట్ పీపుల్ కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చే డైరెక్ట్ పీపుల్ కావచ్చు. అలా 6 జనరేషన్స్ వరకు కనుక మీరు డెవలప్ చేయగలిగితే, డూప్లికేషన్ చేయగలిగితే, కేవలం 600 బీవీతోనే డూప్లికేషన్ చేయగలిగితే ఒక 6 జనరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సేల్స్ డూప్లికేషన్ టాస్క్ ఫ్రమ్ ఈచ్ లెగ్, అంటే ప్రతి లెగ్ నుంచి కనుక మనం ఇలానే ఒక 6 టైమ్స్ కనుక మనం డూప్లికేషన్ చేయగలిగితే 100% ప్రతి నెల ఒక ₹13,00,000 సంపాదించుకునే అవకాశం ఉందండి ప్రతి రీపర్చేస్ సేల్ మీద. ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తి రీపర్చేస్ చేస్తూనే ఉంటాడు. పైగా నేను క్యాల్కులేట్ చేసింది కేవలం 600 బీవీ పాయింట్స్ మాత్రమే నేను క్యాల్కులేట్ చేశానండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా ప్రతి నెల 1250 బీవీ పాయింట్స్, ఒక కామన్ మ్యాన్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి 6 నెలలకు ఒక నెల వస్తువులు ఫ్రీగా కొనుక్కోవాలనే చూస్తాడు. అలా నేను కౌంటింగ్ చేసింది 1250 కౌంట్ చేయలేదు. పైగా మీకు రెగ్యులర్గా అవసరమయ్యే వస్తువులు ఇందులో కనుక ఖచ్చితంగా షాపింగ్ చేస్తే ఒక 2000 నుంచి 3000 బీవీ మినిమం అవుతుంది. కావాలంటే నా షాపింగే చూపిస్తా, గత 4 నెలల్లో నేను చేసిన షాపింగే చూపిస్తానండి. 3000 బీవీకి సింగిల్ బీవీ ఎప్పుడూ తగ్గలేదు. అలా 3000 బీవీ కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే 13 లక్షలు కాదండి, మనం 20 లక్షలు సంపాదించుకోవచ్చు, 30 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే డూప్లికేషన్ చేయాలి. అంటే మనం ఎలాగైతే షాపింగ్ చేసామో సేమ్ అలానే మన టీం మెంబర్స్ కూడా అదే ప్రాసెస్లో షాపింగ్ చేసేలాగా డూప్లికేషన్ చేయాలండి. దీనికోసం మీకు మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్గా యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవంతా కూడా టీం వర్క్, సోలోగా చేసే వర్క్ కాదండి, టీం వర్క్. ఈ టీం వర్క్ని బేస్ చేసుకొని మీరు డూప్లికేషన్ చేసుకోగలిగితే మీ జీవితంలో ఊహించినంత ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను చెప్పేది కేవలం మీరు ఒక 6 యాక్టివ్ పీపుల్ని తీసుకొని వాళ్ళు ఒక 6 జనరేషన్ వరకు డెవలప్ చేయగలిగితే, 6 స్టెప్స్లో వాళ్ళు డెవలప్ చేయగలిగితే వచ్చే ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేసామండి. అలా కాకుండా మీరు ఒక 10 మందితో ప్లాన్ చేయగలిగితే 20 లక్షలు సంపాదించుకోవచ్చు, 100 మందితో ప్లాన్ చేయగలిగితే 50 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. అలా ఎవ్రీ మంత్ లక్షల ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఇలా మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇది కేవలం ఫస్ట్ ఇన్కమ్ మాత్రమే, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లో మాత్రమే. మరి మన కంపెనీలో కేవలం టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటి లేదండి, మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. వచ్చేసి ఆ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో సెకండ్ ఇన్కమ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. ఈ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అనేది ఏంటి అంటే, మన అండర్లో ఎప్పుడైతే 99,000 బీవీ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనం వచ్చేసి ఆటోమేటిక్గా సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు చెప్పాను కదా, ఇక్కడ మీరు సెకండ్ స్టెప్ వెళ్ళే లోపే మీరు తెలిసిన 6 పరిచయం చేసి వాళ్ళ ఒక 6 పరిచయం చేసే లోపే మన అండర్లో 21,600 బీవీ వస్తుంది. ఎప్పుడైతే మీరు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతారో, థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోతారో, థర్డ్ స్టేజ్లో మీరు వెళ్ళిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా 1,50,000 బీవీ వస్తుందండి. సో సింపుల్ డూప్లికేషన్ ప్రాసెస్లో మీరు జస్ట్ థర్డ్ స్టెప్ రీచ్ అయిపోయినా కూడా మీరు సిల్వర్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. అలా ఎప్పుడైతే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారో కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి మీకు 4% ఆఫ్ అమౌంట్ వస్తుందండి. ఈ 4% ఆఫ్ అమౌంట్ మీరు ఎంజాయ్ చేస్తూ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటూ మీలాగా సిల్వర్ని ఎవరైతే చేస్తారో, మీరు ఎలాగ సిల్వర్ అయినట్టుగా మీ టీంలో సిల్వర్ మెంబర్ని చేస్తారో లీడర్షిప్ రాయల్టీ బోనస్ మీరు ఎలిజిబిలిటీ తీసుకుంటారండి. మన అండర్లో 1% సిల్వర్ డైరెక్ట్ అయినప్పుడు మనం గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. 2 lakhs నుంచి 2 సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు సఫర్ అవుతాం. 3 అయితే ఎమరాల్డ్ అని, ఇలా మొత్తం 8 రకాల ప్రమోషన్స్ ఉంటాయండి. మన అండర్లో జరిగే బిజినెస్ని పెరిగే కొద్దీ, మన ప్రమోషన్ పెరిగే కొద్దీ మనకు వచ్చే రాయల్టీ ఇన్కమ్ చేంజ్ అవుతుంది. అలా లీడర్షిప్ రాయల్టీ బోనస్లో మనం టోటల్గా 11% ఆఫ్ అమౌంట్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మై రీఛార్జ్ కంపెనీలో ఒక అవకాశం కోసం, మనలాగా అవకాశం కోసం వచ్చి ఈ రోజు వరకు, ఈ రోజు మీన్స్ ఏప్రిల్ 2024 వరకు అండి 2,055 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. ఈ రోజు వరకు ఇంకా పెరిగిపోయి ఉంటారు. వాళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం వచ్చిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. కంపెనీ ఇస్తున్న 4th అమౌంట్ వచ్చేసి, మీరు ఎప్పుడైతే లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటారో ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకసారి మీరు ట్రావెల్ ఫండ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటే ప్రతి సంవత్సరం కంపెనీ తీసుకొని వెళ్ళే కంట్రీస్ ఏవైతే ఉంటాయో, దుబాయ్ కావచ్చు, మలేషియా, బ్యాంకాక్, ఇప్పుడు చాలా కంట్రీస్ వెళ్ళారండి. ముందు రోజుల్లో యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. నిజంగా మీకు డబ్బు సంపాదించాలన్న కోరిక, డబ్బు సంపాదించిన ఆశతో పాటుగా ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్న ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే జస్ట్ మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేయండి. కేవలం 600 బీవీ పాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వండి.
600 బీవీ పాయింట్స్ తోటే మీరు డూప్లికేషన్ ప్లాన్ చేసేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా వండర్ఫుల్ ఇన్కమ్స్ మీరు తీసుకోవడమే కాకుండా మీ లైఫ్లో ఉన్న కొన్ని డ్రీమ్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మీకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మన అండర్లో జరిగే టోటల్ బిజినెస్ని బేస్ చేసేసుకొని కంపెనీ మనకు 3% ఆఫ్ కార్ ఫండ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటివరకు ఏప్రిల్ 2024 వరకు 437 మంది కార్ ఫండ్ ఇచ్చేవర్స్ ఉన్నారు. నెక్స్ట్ హౌస్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% వస్తుంది. 172 మంది హౌస్ ఫండ్ ఇచ్చేవర్స్ ఉన్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. ఈ కంపెనీలో టోటల్ టర్న్ ఓవర్ మీద 1% ఆఫ్ అమౌంట్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలా మీరు కొంతకాలం కంపెనీతో జర్నీ చేసి టీమ్ డెవలప్మెంట్ చేసుకొని కంపెనీతో జర్నీ చేసి అచీవ్మెంట్ తీసుకుంటే మీ ఇన్కమ్ వందల్లో వేలలో లక్షలు కాదండి, ఖచ్చితంగా కోట్లలో మీ అమౌంట్ ఉంటుంది. ఊరుకోండి సార్ కోట్లలో ఎవరైనా సంపాదిస్తారని చెప్పి అడగండి. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీలో కోట్లలో సంపాదించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిస్టర్ రతన్ పారియా గారు అండి. మై రీఛార్జ్ అనే కంపెనీలో ఒక కామన్ మ్యాన్ గా అవకాశం కోసం వచ్చేసి ఈ రోజు ఒక 21 కోట్లకు పైగా సంపాదించారు. ఇది ఏప్రిల్ 2021 వరకేనండి. బస్దేవ్ ఘోష్ గారు అంటే వాళ్ళు 10 కోట్లకు పైగా సంపాదించారు. ఇంకా కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళ ఇన్కమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఏప్రిల్ మంత్ ఇన్కమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంపెనీలో టాప్ ఎర్నర్ రతన్ పారియా గారు కాబట్టి ఆయన ఇన్కమ్ చూపిస్తాను. అండ్ మాకు ఇన్స్పిరేషన్ కూడా ఆయనే కాబట్టి ఆయన ఇన్కమ్ మేము ఇన్స్పైర్ గా తీసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2024లో రతన్ పారియా గారికి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 19,40,220 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చిందండి. కేవలం పర్ఫార్మెన్స్ బోనస్. మీకు చెప్పాను కదా, మీరు ఒక 6 మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ ఒక 6 స్టెప్స్ మీలాగే డూప్లికేషన్ చేయగలిగితే, 6 స్టెప్స్ ఆఫ్ డూప్లికేషన్ కనుక చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ ఒక 13 లక్షల వరకు తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఈ నంబర్లో చాలా మంది ఉన్నారండి. చాలా లెవెల్స్ డూప్లికేషన్ అంటే 6 మాత్రమే కాదు, 7, 8, 9, 10 కూడా వెళ్ళిపోవచ్చు. 19 లక్షల రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకున్నారు. అండ్ మై రీఛార్జ్ కంపెనీలో పర్ఫార్మెన్స్ బోనసే కాకుండా రాయల్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ బోనస్, రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని కలుపుకొని ఒక 34,95,000 రూపాయలు తీసుకున్నారు. జస్ట్ 1 మంత్ ఇన్కమ్ అండి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది అని ఆలోచించే ప్రతి వ్యక్తికి వాళ్ళ ఆలోచనలో సంపాదించే 3 సంవత్సరాల సంపాదనని ఇతను 1 మంత్లో తీసుకున్నారు. చేసిన పని ఏంటి అంటే మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది అని 10 మందికి చెప్పారు. 10 మంది 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అయ్యారు. కమ్యూనిటీ పెరిగే కొద్దీ అండర్లో సేల్స్ పెరిగాయి. సేల్స్ పెరిగే కొద్దీ బిజినెస్ వాల్యూమ్ పెరిగింది. ఆటోమేటిక్గా కంపెనీ సిస్టమ్ ప్రకారం ఆయన ఇన్కమ్ పెరిగింది. సేమ్ అదే పని మనం ప్రమోషన్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చండి. వీళ్ళందరూ కూడా అలా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్న వాళ్ళే. సో ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రమోషన్ చేయాలనే విషయానికి సంబంధించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు మన సిస్టమ్ ప్రకారం మనం అనుకున్న ఒక 13 లక్షల రూపాయలు సంపాదించే వరకు మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్లో కేవలం మై రీఛార్జ్లో సక్సెస్ గురించే కాకుండా మీ లైఫ్లో మీ పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మీ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అద్భుతమైన ట్రైనింగ్స్ ఉంటాయి. బయట మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దొరకనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైనింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరు మై రీఛార్జ్ కంపెనీతో కనుక జర్నీ చేస్తే ఫినాన్షియల్గా డెవలప్ అవడమే కాకుండా మీ మెంటాలిటీ కావచ్చు, మీ టైం మేనేజ్మెంట్ కావచ్చు, మీ మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడం కోసం మై రీఛార్జ్ కంపెనీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మనం సక్సెస్ అనే పాయింట్ కాడికి వచ్చినాం కాబట్టి మనం నిజంగా మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ ఉందా లేదని కూడా ఒకసారి నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఒక పని అయిపోతుంది. ఇందాక నేను స్టార్టింగ్లో మాట్లాడినట్టు మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన డబ్బులు అండి. మరి డబ్బులు ఉన్నాయా? మీరు గమనించినట్లయితే చెప్పాను కదండి, కేవలం ఒక 6 వ్యక్తులు ఒక 6 లెగ్స్తో మీరు బిజినెస్ డెవలప్ చేసుకొని వాళ్ళతో ఒక 600 బీవీతో మీరు పరిచయం చేయించి ఒక 6 స్టెప్స్ కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే, 6 స్టెప్స్ ఆఫ్ డూప్లికేషన్ కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా నెలకు ఒక 13 లక్షల రూపాయలు తీసుకోవచ్చండి. ఆ 13 లక్షల రూపాయలు పర్ మంత్ మనకు వచ్చినాయంటే మనం సక్సెస్ఫుల్ పీపుల్ కాదా? ఫినాన్షియల్గా అన్నట్లయితే 100% డబ్బులు కావాల్సిన డబ్బులు ఉంటాయి. అండ్ సెకండ్, టైం ఉంటుందా? ఖచ్చితంగా టైం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వర్క్ అంతా కూడా డూప్లికేషన్ వర్క్ అండి, సోలో వర్క్ కాదు. మీరు ఒకరు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో అక్కడ వరకే మీ వర్క్. ఆ తర్వాత వచ్చే ఏ సేల్స్తో కానీ మీకు సంబంధం లేదు. మీ టీం మెంబర్ వర్క్ చేస్తుంటారు, కానీ మీకు రావాల్సిన ఇన్కమ్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీ దగ్గర కావాల్సినంత టైం ఉంటుందండి. ఎప్పుడు మీరు ఒక 6 మెంబర్స్ యాక్టివ్ లీడర్స్ని మీరు తయారు చేసుకున్నప్పుడు, యాక్టివ్ లెగ్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర కావాల్సినంత టైం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? మీరు ఒక 6 పరిచయం చేసే వరకే మీ యాక్టివ్ ఇన్కమ్. ఆ తర్వాత వాళ్ళు చేసే బిజినెస్ అంతా కూడా మీకు ప్యాసివ్ ఇన్కమే. మీకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మీకు రావాల్సిన ఇన్కమ్ మాత్రం మీకు వస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మీకు రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ దొరుకుతాయా? ఖచ్చితంగా దొరుకుతాయి. ఎప్పుడైతే మీరు రాయల్టీ స్టేజ్లోకి వెళ్ళిపోతారో, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇలా సఫేర్ అని చెప్పి మనకు చాలా రకాల రాయల్టీస్ ఉన్నాయి. మీ రాయల్టీ ర్యాంక్ పెరిగే కొద్దీ కంపెనీలో మీకు అప్రిసియేషన్ దొరుకుతుంది. మీ ర్యాంక్ పెరిగే కొద్దీ మీ యొక్క ఫోటోతోటి, మీ ఇన్ఫర్మేషన్ తోటి ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేరువైపోతుంది.
అక్కడ ఏమవుతుంది, మనం ఎవరో తెలియకపోయినా కూడా ఆ వ్యక్తి మనల్ని ఇన్స్పైర్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ చేసే పెద్ద పెద్ద ఈవెంట్లో మీరు ర్యాంక్ ఎలిజిబిలిటీస్ కానీ హెవీ ర్యాంక్ తీసుకుంటే మీకు ఇన్విటేషన్ ఉంటుంది, అక్కడ మీకు ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా రతన్ పారే గారు కానీ బస్దేవ్ ఘోష్ గారు కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఏం చేశాను వాళ్ళ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకున్నాను చెప్పాను. అలా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ సక్సెస్ అవుతాయి. ఇక్కడ అంటే మీన్ ఇక్కడ ఉన్న టాస్క్లు కనుక మీరు కంప్లీట్ చేసుకొని టీమ్ డెవలప్మెంట్ చేసుకొని ర్యాంక్స్ తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఇండియా వైడ్గా రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా అండి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నేను చెప్పే ఇంకో మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. ఆ సక్సెస్ కనుక మీరు రావాలనుకున్నట్లయితే ఒక 6 మంత్స్ మీరు కంటిన్యూగా ఇందులో వర్క్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు ఒక 6 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకొని 6 స్టెప్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి దానికి నేను ఒక 6 మంత్స్ టైంని డిసైడ్ చేసుకున్నానండి. మీరు కూడా ఒక 6 మంత్స్ టైం డిసైడ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక 13 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్ కనుక మీరు వెళ్ళాలని కనుక మీరు అనుకున్నట్లయితే యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం మీరు పేషెన్స్తో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కమిట్మెంట్ అవసరం పడుతుంది. ఊరికైనా నేను ఇన్వాల్వ్ అయిపోయాను సార్, నేను 6 మంత్స్ ఉంటానండి డబ్బులు వస్తాయంటే లేదండి. ఈ 6 మంత్స్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్తో ఉండాలి. సో ఎందుకు పేషెన్స్తో ఉండాలంటే చాలా మంది పేషెన్స్ లేకపోవడం వల్ల సగం సగం బిజినెస్ ప్లాన్ అనేది మార్కెట్లో ప్రమోట్ చేస్తుంటారండి. నేను ఇంతసేపు కష్టపడి చెప్పిన ఏదైతే విషయాలు ఉన్నాయో అరౌండ్ ఒక 45-50 మినిట్స్ నుంచి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది, మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి, చైన్ సిస్టంలో జనాల్ని జాయిన్ చేపిస్తే డబ్బులు వస్తాయంటారు. ఖచ్చితంగా రావండి. ఇక్కడ జనాలు జాయిన్ చేపిస్తే వచ్చే డబ్బులు కాదండి. ఇట్స్ టోటలీ సేల్స్ డిపెండెన్స్. ఎంతైతే సేల్స్ జరుగుతాయో మన అండర్లో వచ్చేసి ఆ సేల్స్ని బేస్ చేసుకుని షాపింగ్ని బేస్ చేసుకుని వచ్చే అమౌంట్ కాబట్టి సో మీరు వాళ్ళ క్లియర్ కట్గా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక 6 మంత్స్ పీరియడ్ వెయిటింగ్ చేసి ఇక్కడ జరిగే మీటింగ్స్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకోవాలి. చదువుకునేటప్పుడు చాలా మందికి పేషెన్స్ ఉండదని చదువుకుందాని బుక్ ఓపెన్ చేస్తాం, కాసేపు పైకి పడుకుంటాం. అలా చదువుకోకుండా పడుకొని ఫెయిల్ అయిపోయి ఖాళీగా తిరిగిన వాళ్ళల్లో 70% ఉంటామండి మనలాంటి వాళ్ళు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేషనల్లీ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అండి. సో అలా చదువుకునేటప్పుడు డిస్టర్బెన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో, పేషెన్స్ లేకుండా ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ కూడా మై రీఛార్జ్ అనే కంపెనీలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, పెన్ను పేపర్ పెట్టి రాయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, 10 మందితో మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా నేర్చుకునే క్రమంలో మనకు కమిట్మెంట్ ఉండదండి. అలా కమిట్మెంట్ లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అయిపోతుంటాం. నిజంగా మాకు ఆ పేషెన్సీ ఉంది సార్, మేము ఒక 6 మంత్స్ వెయిటింగ్ చేయగలుగుతాము అండ్ మీరు ఏదైతే సిస్టమ్ అని చెప్తున్నారో ఆ సిస్టమ్ మేము కమిట్మెంట్తో ఫాలో అవ్వగలుగుతామని చెప్పేసి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా మా టీం నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే వరకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. సో ఆ కమిట్మెంట్ పేషెన్స్తో రండి. ఇక్కడ మీకు కావాల్సిన సక్సెస్ మీరు తీసుకోండి. అండ్ మై రీఛార్జ్ కంపెనీలో కేవలం సక్సెస్ మాత్రమే కాకుండా మనకు ఇంకా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ హెల్త్ బెనిఫిట్స్ అండి. పర్సనలీ నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. బిఫోర్ దట్ నేను నెలకు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు సంపాదించిన 5,00,000 రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజైనా సరే ఎలాంటి ప్రొడక్ట్ యూస్ చేస్తే ఫ్యూచర్లో నాకు ఇబ్బంది రాకుండా ఉంటుందనే విషయం మీద పెద్ద అవగాహన లేదు. ఎప్పుడైతే మై రీఛార్జ్లోకి వచ్చానో ఇందులో నా మాంగోల్ కావచ్చు, శిలాజిత్ కావచ్చు, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మీద అవగాహన పెంచుకోవడం ద్వారా ఈరోజు నా ఫ్యామిలీకి అవి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఫిజికల్లీ చాలా ఫ్రీ అయిపోయారు. ఏజ్ పెరుగుతున్న కొద్ది వచ్చే కాంప్లికేషన్స్ ఏవవుతున్నాయో వాటి వల్ల చాలా రిలాక్సేషన్ వాళ్ళు పొందగలుగుతున్నారండి. ఈవెన్ దోస్ నాకు కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ప్లస్ అవుతున్నాయి. అలా మై రీఛార్జ్ కంపెనీలో మీరు జర్నీ చేయడం ద్వారా మీకు హెల్త్ బెనిఫిట్స్ రావడంతో పాటు అండ్ 6th జనరేషన్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా, మీకు ఇందాక ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేసుకుంటామో జనరేషన్ పెరుగుతున్న కొద్ది ఇన్కమ్ వస్తుందని చెప్పి, ఆ ఇన్కమ్ మన ఒక్కరితో ఆగిపోదండి. ప్యాసివ్ ఇన్కమ్. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఉన్న పర్సన్స్ ఎవరైనా వర్క్ చేసే వ్యక్తులు ఏమైనా జరిగి ఎక్స్పైర్ అవుతాయి, వాళ్ళ తర్వాత నామినీకి కూడా అమౌంట్ వెళ్తుంది, ఆ తర్వాత నామినీకి, ఆ తర్వాత నామినీకి, అలా 6 జనరేషన్ల వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు ఉందండి. ఈ ఆప్షన్ మనకు బయట ఎక్కడ జాబ్లో ఉండదండి, బిజినెస్లో కూడా ఉండదు. ఎందుకు, మనం ఉన్నంతసేపే వర్క్ చేస్తాం, మనం లేనప్పుడు వర్క్ చేయకపోతే అమౌంట్ రాదండి. బట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కాకుండా మంచి ఫారిన్ ట్రిప్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. చూపించాను కదా మీకు వచ్చేసి రీసెంట్ కూడా లాస్ట్ మంత్ కూడా నవంబర్లో కూడా దుబాయ్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారండి. అలా మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్కి ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. సో ఈరోజు మంచి కార్ కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది క్వశ్చన్ మార్క్ అండి. 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా ఫినాన్షియల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మినిమం అవసరాల కోసం అని చెప్పి రెగ్యులర్గా టీవీలో పేపర్లు రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది. మెట్రోపాలిటన్ సిటీస్లో 1,50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా అన్ని రకాల మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా చేసుకోలేకపోతున్నారని చెప్పి. బట్ ఇక్కడ అలాంటి అవసరం లేదండి. మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే లగ్జరీ లైఫ్ స్టైల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ నేర్చుకునే నాలెడ్జ్ వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, మన పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ, మన లీడర్షిప్ క్వాలిటీస్ అని కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మన సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మనం ఒక్కరమే బాగుపడడం కాకుండా ఇంత కాంపిటీషన్ సమాజంలో కూడా మన ద్వారా ఒక 10 మందికి అవకాశాన్ని క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఆపర్చునిటీ క్రియేట్ ఫర్ అదర్స్.
ఈరోజు నేను ఒక్కనే కాదండి, నా ద్వారా వచ్చిన చాలా మంది ప్రతి నెల ఇన్కమ్ సంపాదించడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 20,000 రూపాయలు పేమెంట్ తీసుకుంటే వాళ్ళు మినిమం 10,000 రూపాయలు సంపాదించారు. రేపు నేను 10 లక్షలు తీసుకునే టైంకి వాళ్ళు మినిమం ఒక 5 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు కాదండి. ఇక్కడ మన టీమ్ని గ్రో చేస్తేనే మనం డెవలప్ అవుతాం. అది నాకు బాగా నచ్చిన విషయం. మీరు ఒక వ్యక్తికి ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా అతను 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీరు 2 లక్షల రూపాయలు సంపాదిస్తారు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తూ అతని ముందుకు తీసుకెళ్లొచ్చు, మీరు సక్సెస్ కావచ్చు. ఇలాంటి వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి మై రీఛార్జ్ కంపెనీలో. సో మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఎప్పుడు కూడా మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. మార్కెట్లోకి వెళ్తే అసలు నెగిటివ్ అనే ఒక ఒపీనియన్ రాదండి. ఎందుకంటే గడిచిన అనుభవంలో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, నా అనుభవం ఏదైతే ఉందో అది నేను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. నేను ఇంతకుముందు చేసిన కంపెనీలతో కంపేర్ చేస్తే ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ వర్క్ ఉంది అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు వినియోగించుకొని మంచి మంచి ట్రైనింగ్ సిస్టమ్స్ ఉపయోగించుకొని మీ లైఫ్లో మీరు మంచిగా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడే మీ యొక్క ఆపర్చునిటీ గురించి విన్న తర్వాత ఇమీడియట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ 600 బీవీ పాయింట్ షాపింగ్ ఏదైతుందో మీ ఎలిజిబిలిటీ షాపింగ్ మీరు కంప్లీట్ చేసేసుకొని వర్క్ మొదలు పెట్టి మంచి ఇన్కమ్ సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.